నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. కర్నూలు బస్ ప్రమాదం మరవక ముందే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొనింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే తాండూరు నుంచి హైదరాబాద్ కు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర్ టిప్పర్ ఢీకొనింది. ప్రమాద తీవ్రతకు టిప్పర్లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కంకర్ను తొలగించి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలాలకు వెళ్లి తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్ కు వస్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్ లోని పలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ దుర్ఘటన మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.